అంబరాన్ని అంటే సంబరం అనే మాట వినడమే గాని చూడడం అందులో మహా అరుదు. ఇక ఈ సంబరం అయితే అంతకు మించింది అనే చెప్పాలి. అంబానీలు ఎంట జరిగే ఈ పెళ్లి సంబరం నభూతో నభవిష్యత్ అనే తీరులో అంతర్జాతీయంగా ట్రెండింగ్ టాపిక్ అయింది. నెలల నుండి నడుస్తున్న ఈ వివాహ వేడుకలో ఇప్పుడు చివరి ఘట్టం సమీపించింది. ప్రపంచంలో అగ్ర సెలబ్రిటీలు అటెండ్ అవుతున్న ఈ పెళ్లికి ఖర్చు ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. ఇంతకీ ఈ పెళ్లి ఎందుకింత స్పెషల్? ఆసియాలో అత్యంత ఆస్తిపరుడైన అంబానీ ఈ పెళ్లికి చేస్తున్న ఖర్చెంత? అతిథులెవరు? కార్యక్రమాల మాట ఏంటి? ఇలాంటి పెళ్లి కాదు, అంతకు మించి. పెళ్ళంటే ఇదేరా అనిపించేలా వివాహ వేడుక. అట్లుంటది మనతోని అనేంతగా సంబరాలు. ప్రపంచ దృష్టిని ఆకర్షించేటట్లు ప్రతి ప్లాన్. చరిత్రలో నిలిచిపోయే చివరి ఘట్టం. అనంత్ అంబానీ, రాధికా మర్చెంట్ల పెళ్లి కబుర్లు ఇప్పటివి కావు. ఏడాదిన్నర నుంచి ఈ కాస్ట్లీ వివాహ విశేషాలు విశ్వవ్యాప్తమయ్యాయి. కనీవినీ ఎరుగని పెళ్లి వేడుక అనే మాట దాదాపు సెలబ్రిటీలందరి వివాహాలకు వింటుంటాం. కానీ ఇది అంతకు మించి. ప్రపంచంలో అత్యంత ధనవంతుల లిస్టులో ఉన్న భారతీయ దిగ్గజ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ ఇంట పెళ్లి ఇది. అందుకే లోకమంతా మాట్లాడుకునేటట్టు, తరతరాలు గుర్తుంచుకునేటట్టు, ప్రపంచ దృష్టిని ఆకర్షించేటట్టు ప్లాన్ చేశారు. ఆసియాలోనే అత్యంత ధనవంతుడింట్లో పెళ్లి సంబరాలు అంటే ఇలాగే ఉంటాయి అనే విధంగా నిర్వహిస్తున్నారు. 2022లో ఇరు కుటుంబాలు వీరి వివాహంపై ప్రకటన చేసినప్పటి నుంచి పెళ్లి హడావిడి మొదలైంది. 2023 జనవరిలో అనంత్ అంబానీ, రాధికా మర్చెంట్ల నిశ్చితార్థం ఘనంగా జరిగింది. ఇది జరిగిన 2 నెలలు అంటే మార్చిలో 3 రోజుల పాటు ఈ జంటకు ప్రీ వెడ్డింగ్ వేడుక అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఇక సంగీత్, హల్దీ కార్యక్రమాలు కూడా అంతే ఆడంబరంగా జరిగాయి. ఇప్పుడు జూలై 12న ఈ సంబరాల్లో ప్రధాన ఘట్టమైన వివాహానికి సమయం వచ్చింది. అపర కుబేరుడు, దిగ్గజ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ వివాహ వేడుకల్లో అడుగడుగున ఆశ్చర్యాలే. వెడ్డింగ్ రింగ్ నుంచి వేసుకునే డ్రెస్సులు, వచ్చే గెస్టులు, వడ్డించే ఫుడ్డు, వారెవ్వాహ్ అనిపించే డెకరేషన్, ఇలా ఒకటేంటి, వింటూ పోతే చెవులకు ఇంపుగా, చూస్తూ పోతే కంటికింపుగా ఉండక తప్పదు. భారతదేశంలో పెళ్లంటేనే పైసలతో కూడుకున్న పని. సాధారణ కుటుంబాలు కూడా లక్షల్లోనే ఖర్చు చేస్తాయి. అలాంటిది ఆసియాలోనే అత్యంత ధనవంతుడు ఎంత ఖర్చు చేయాలి, ఆర్భాటం ఎంతగా కనపడాలి, దానికి ఏ మాత్రం తగ్గకుండానే ఈ పెళ్లి వేడుక జరుగుతోంది. అందులోనూ అంబానీ ఇంట్లో చివరి సంతానం పెళ్లి కూడా కావడంతో బోలెడంత సందడి చేస్తున్నారు. వివాహంలో చివరి ఘట్టాన్ని కూడా 3 రోజులు ప్లాన్ చేశారు. జూలై 12న శుభ వివాహం వేడుక కాగా, జూలై 13న శుభ ఆశీర్వాద వేడుక, ఇక జూలై 14న వివాహ రిసెప్షన్ కూడా జరగనుంది. ప్రపంచం నివ్వెరపోయేలా జరుగుతున్న ఈ వివాహానికొచ్చే గెస్ట్లు అలాంటి వారు కాదు మరి. సినీ తారల నుంచి రాజకీయ, క్రీడా ప్రముఖుల వరకు అంతర్జాతీయంగా స్టార్ సెలబ్రిటీలంతా హాజరవుతున్నారు. మార్చి నెలలో గుజరాత్లోని జామ్నగర్లో గ్రాండ్ రిలయన్స్ గ్రీన్స్ కాంప్లెక్స్లో నిర్వహించిన ప్రీ వెడ్డింగ్ ఫంక్షన్కు ప్రపంచం నలుమూలల నుంచి గ్లోబల్ లీడర్స్, సెలబ్రిటీలు, ఇతర ప్రముఖులంతా కలిసి దాదాపు 1000 మంది అతిథులు హాజరయ్యారు. ముంబై, ఢిల్లీ నుంచి జామ్నగర్కి స్పెషల్ చార్టర్డ్ ఫ్లైట్స్ నడిపారు. అంతర్జాతీయ పాప్ స్టార్ రిహన్నా, మెజిషియన్ డేవిడ్ బ్లైన్, ఇతర ఇంటర్నేషనల్ ఆర్టిస్టులు ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో ప్రదర్శనిచ్చారు. ప్రీ వెడ్డింగ్ సందర్భంగా 51,000 మందికి అన్నదానం చేశారు. సాంప్రదాయ గుజరాతీ వంటకాలతో జామ్నగర్ గ్రామస్తులకి భోజనం పెట్టారు. ఇక గెస్టుల కోసం పార్సీ, థాయ్, మెక్సికన్, జపనీస్, పాన్ ఆసియన్ వంటకాలతో దాదాపు 2500 వంటకాలు పెట్టారు.
మొన్న జరిగిన సంగీత్ కార్యక్రమంలో వధూవరులు అనంత్, రాధికా స్నేహితుల నృత్య ప్రదర్శనల నుంచి ఈ కార్యక్రమంలో బాలీవుడ్ సింగర్స్, మ్యూజిక్ డైరెక్టర్స్ మోతమోగించారు. అనంత్, రాధికాల ప్రేమ కథను వర్ణించే నృత్య ప్రదర్శన అందరినీ ఆకర్షించింది. ఇక నిన్న జరిగిన హల్దీ కార్యక్రమంలో పెళ్లి కూతురు వేసుకున్న పూలతో కుట్టిన దుపట్టాని చూసి దేశమంతా ముక్కు మీద వేలేసుకుంది. అంతెందుకు, పెళ్లి ఆహ్వాన పత్రిక కూడా హైలైట్ గానే నిలిచింది. స్పెషల్ గా డిజైన్ చేసిన ఈ వెడ్డింగ్ కార్డులో వెండితో చేసిన చిన్న గుడి, అందులో బంగారు విగ్రహం కనిపిస్తాయి. పెళ్లి కార్డుకు సంబంధించిన బాక్స్ తెరవగానే బ్యాక్గ్రౌండ్ లో హిందీలో విష్ణు సహస్రనామం వినిపించేలా ఏర్పాటు చేశారు. బాక్సులో బంగారంతో చేసిన దేవుళ్ల విగ్రహాలున్నాయి. ఇలా వివాహానికి ముందు జరిగిన ముచ్చట్లు ఎంత విన్నా తనివి తీరని విధంగా జరిగింది. పెళ్లికి ముందు జరిగిందే ఎంతుంటే ఇక 3 రోజులు జరిగే పెళ్లి వేడుక ఇంకెంత ఘనంగా ఉంటుందో ఊహించుకుంటేనే ముచ్చటేస్తోంది. అనంత్ అంబానీ, రాధికా మర్చెంట్ వివాహానికి జూలై 12న ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్లోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో అట్టహాసంగా ముస్తాబైంది. స్వర్గమే భూలోకానికి దిగొచ్చిందన్న ఫీలింగ్ కలిగేలా తారాలోకం తరలి రానుంది. అతిరథ మహారథులు ఆశీర్వదించనున్నారు. పెద్ద పెద్ద సింగర్లు తమ గాత్రంతో అలరించబోతున్నారు. ఇప్పటికే కెనడాకు చెందిన గాయకుడు జస్టిన్ బీబర్ ఈ వేడుకల్లో ప్రదర్శన ఇచ్చేందుకు తన బృందంతో పాటు ముంబై ఇచ్చారు. అనంత్, రాధికా మర్చెంట్ల తొలి ప్రీ వెడ్డింగ్ పార్టీలో సింగర్ రియాన్నా ప్రదర్శన ఇవ్వగా, మధ్యధరా సముద్రంలో ఓ క్రూజ్లో నిర్వహించిన రెండో పార్టీలో బ్యాక్ స్ట్రీట్ బాయ్స్, సింగర్ కేటీ పెర్రీ, ఇటలీ గాయకుడు ఆండ్రియా బొసెల్లి ప్రదర్శన ఇచ్చారు. ముంబైలో జరిగే వివాహ వేడుకల్లో For more videos like this, subscribe Big TV channel.